హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ నిరంజన్ చారి. ఈరోజు యూడెస్కు సంబంధించి పాఠశాల విద్యాశాఖ ఒక నూతన అప్డేట్ను ఇవ్వడం జరిగింది. అదేంటంటే మనకు పాఠశాలలోకి కొత్తగా చేరిన విద్యార్థులు కానీ లేదా వేరే పాఠశాల నుంచి మన పాఠశాలకు కొత్తగా చేరినప్పుడు మన ఇంపోర్ట్ ద్వారా ఇంపోర్ట్ చేసుకున్న విద్యార్థుల యొక్క వివరాలన్నీ కూడా చాలామంది విద్యార్థుల యొక్క వివరాలు చాలా తప్పుగా ఉన్నాయి. కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అటువంటి ఎవరైతే మనం కరెక్షన్ చేసుకున్న విద్యార్థులు ఉన్నారో వారికి మనకు ఏదో తప్పులన్నీ కూడా సరి చేసుకోవడానికి మనకు ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది. దీని ప్రకారం మన పాఠశాల లాగిన్లోకి యూడెస్ ప్లస్ ద్వారా లాగిన్ అయినప్పుడు మన పాఠశాల లాగిన్లో విద్యార్థి యొక్క జెండర్ కనుక అంటే మేల్ కానీ ఫిమేల్కి బదులు మేల్కి బదులు ఫిమేల్ కనుక పడితే దాన్ని కరెక్షన్ చేసుకున్న ఆప్షన్ మనకు స్కూల్ లాగిన్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్కూల్ లాగిన్లోనే ఫాదర్ నేమ్ కనుక తప్పుగా పడితే ఆ ఫాదర్ నేమ్ కూడా కరెక్షన్ చేసుకున్న ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మదర్ నేమ్ కూడా మనకు ఏమన్నా మిస్టేక్ కనుక ఉంటే అది కూడా మన మదర్ నేమ్ కూడా మనం కరెక్షన్ చేసుకునవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ కూడా విద్యార్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా మనకి ఏదైనా తప్పులు ఉంటే అది కూడా మనకు మన పాఠశాల లాగిన్లోనికి లాగిన్ అయిన తర్వాత మనం కరెక్షన్ చేసుకునే ఆప్షన్ మనకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా రకరకాల మనకు యొక్క విద్యార్థి యొక్క అడ్మిషన్ నెంబర్ కానీ అడ్మిషన్ డేట్ కానీ ఇవన్నీ కూడా మనకు రకరకాలుగా మనకు బ్లడ్ గ్రూప్ కానీ అవన్నీ కూడా మనకు కరెక్షన్ చేసుకోవడానికి స్కూల్ లాగిన్కు ఆప్షన్ ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని అంశాలు మనకు స్కూల్ లాగిన్లో లేవు. అవేంటంటే విద్యార్థి యొక్క పేరు కనుక తప్పుగా ఉంటే మనము ఆ ఆప్షన్ మనకు స్కూల్ లాగిన్ ద్వారా మనకు చేసుకున్న ఆప్షన్ మనకు లేదు. అదేవిధంగా ఆధార్ నెంబర్ కనుక తప్పుగా ఉంటే ఒక విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ వేరొక విద్యార్థి కనుక పడితే అటువంటి విద్యార్థుల యొక్క ఆధార్ నెంబర్ కరెక్షన్ చేసుకోవాలంటే మనకు స్కూల్ లాగిన్లో ఇవ్వడం లేదు. అదేవిధంగా క్లాస్ చేంజ్, చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే క్లాస్ చేంజ్ అని అడుగుతున్నారు. క్లాస్ చేంజ్ అంటే మనకు ప్రభుత్వ పాఠశాలలో అయితే మనకు ఫస్ట్ క్లాస్ 5వ తరగతి 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాతనే ఫస్ట్ క్లాస్ చేసుకోవడం జరుగుతుంది. అదే ప్రైవేట్ పాఠశాలలో అయితే మనకు ఎల్కేజీ, నర్సరీ, యూకేజీ నుంచి వస్తారు. కాబట్టి వారి యొక్క క్లాసు మన యొక్క క్లాసు చాలా మిస్ మ్యాచ్గా ఉంటుంది. అంటే ప్రైవేట్ స్కూల్లో చదివిన విద్యార్థి మన పాఠశాలకు వచ్చినప్పుడు ఏజ్ ప్రకారం వేరే క్లాస్కి వస్తాడు. లేదా మన పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థి ఒకటో క్లాస్లో పూర్తయిందంటే మళ్ళీ ప్రైవేట్ పాఠశాల కనుక పెడితే వాళ్ళు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఈ క్లాస్ యొక్క మ్యాచ్ అనేది మిస్ మ్యాచ్ అవుతుంది. కాబట్టి క్లాస్ ఎడిట్ ఆప్షన్ కూడా మనకు స్కూల్ లాగిన్లో లేవు. ఇవన్నీ కూడా అంటే విద్యార్థి యొక్క పేరు, ఆధార్ నంబరు, క్లాస్ మార్పు ఇవన్నీ కూడా మనకు ఎంఆర్సీ లాగిన్లో ఇవ్వడం జరిగింది. ఈ ఎంఆర్సీ లాగిన్లో మనకు ఒక ఫామ్ పెట్టడం జరిగింది. ఆ S03 ఫామ్ అనేది ఒకటి మనకు పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఈ డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇవ్వడం జరిగింది S03 ఫామ్ సంబంధించింది. ఈ S03 ఫామ్ను మనం అనేది డౌన్లోడ్ చేసుకొని మొత్తం ఏ విద్యార్థి యొక్క కరెక్షన్ చేయాలనో వాళ్ళ యొక్క పేరు కానీ వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ కానీ వాళ్ళ యొక్క తరగతి కరెక్షన్స్ కానీ ఇవన్నీ 3 అంశాలు మనకు కరెక్షన్ చేసుకోవాలనుకుంటే ఈ S03 ఫామ్ నింపి కింద సంబంధిత హెడ్ మాస్టర్ గారి యొక్క సంతకం, స్టాంపు మరియు ఎంఈఓ గారి యొక్క సంతకం మరియు స్టాంప్ వేసుకొని ఎంఆర్సీలో ఎంఎస్ గారికి అందజేస్తే వాళ్ళు ఎంఈఓ లాగిన్లో చేయడం జరుగుతుంది. మనకి S03 ఫామ్ చూస్తే ఈ విధంగా ఉంటుంది. S03 ఫామ్లో ఏవి నింపాలనేది ఒకసారి క్షుణ్ణంగా పరిశీలన చేద్దాం. మనకు పైన చూస్తే మనకు యూడెస్ కోడ్ ఉంది. మనం ఈ పాఠశాల యొక్క యూడెస్ కోడ్ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత స్కూల్ యొక్క పేరునే స్కూల్ నేమ్ అనే ప్లేస్లో స్కూల్ నేమ్ను, తర్వాత బ్లాక్ నేమ్ అనే పేరులో మన మండలం యొక్క పేరును, తర్వాత డిస్ట్రిక్ట్ పేరులో డిస్ట్రిక్ట్ యొక్క మన ఏ పేరు ఉంటే ఆ డిస్ట్రిక్ట్ పేరును మనము ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మనకు కింద ఆప్షన్ చూస్తే మనకు విద్యార్థి యొక్క నేషనల్ ఐడి నెంబరు అనేది ఉంది కదా, ఆ నేషనల్ ఐడి నెంబర్ ప్లేస్లో నేషనల్ ఐడి నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత విద్యార్థి యొక్క పేరు ఏముంది అది ఎంటర్ చేయాలి. తర్వాత స్టూడెంట్ యొక్క క్లాస్ ఏ క్లాస్ ఉందో ఆ క్లాస్ S03 ఫామ్లో ఫిలప్ చేయాలి. కింద చూస్తే మనకు ప్రతి విద్యార్థికి కూడా మనకు ఈ ఫామ్ పనిచేస్తుంది. నేమ్ ప్లేస్లో నేమ్ ఎంటర్ చేయాలి. నేమ్ ఏది మనకు టిక్ ఇఫ్ చేంజెస్ రిక్వైర్డ్ ఉంది కదా, మనకు నేమ్ చేంజ్ చేయాలంటే నేమ్ టిక్ చేయాలి. లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ చేయాలంటే డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఆధారు, నేమ్ యాజ్ ఆధారు, తర్వాత క్లాస్ అండ్ సెక్షన్ ఏదైతే మనం కరెక్షన్ చేయాలనో అది టిక్ చేసి మనము ఇది ఫిలప్ చేయాలి. అంటే ఓల్డ్ నేమ్ ఉంది కదా, ఆ ఓల్డ్ నేమ్ ప్లేస్లో ఓల్డ్ నేమ్ రాయాలి. ఓల్డ్ నేమ్ రాసి ఓల్డ్ నేమ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా రాయాలి. మళ్ళీ కొత్త కరెక్షన్ ఏం చేయాలి, న్యూ నేమ్ ఏ విధంగా కరెక్షన్ చేయాలనుకుంటే న్యూ నేమ్ ప్లేస్లో న్యూ నేమ్ చేయాలి. ఆ విధంగా ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క ఫామ్ అని సబ్మిట్ చేయవలసిన అవసరం ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ ఉంది అనుకో, ఓల్డ్ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉంది, న్యూ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉంది. జెండర్ ఓల్డ్ జెండర్ ఏముంది, న్యూ జెండర్ ఏమున్నది. ఆధార్ నెంబర్ ఓల్డ్ ఏమున్నది, న్యూ ఏమున్నది.
నేమ్ యాజ్ పర్ ఆధార్ ఏ విధంగా ఓల్డ్ నేమ్ ఎట్లా ఉంది, నేమ్ ఎట్లా ఉంది. తర్వాత క్లాస్ అండ్ సెక్షన్, ఓల్డ్ క్లాస్ ఏ విధంగా ఉంటే న్యూ క్లాస్ ఏ విధంగా ఉంది. క్లాస్ మనకు 4th క్లాస్ విద్యార్థి 3rd క్లాస్లో ఉంటే, లేదా 3rd క్లాస్ విద్యార్థి 4th క్లాస్ ఉంటే వాళ్ళని చేంజ్ చేయాలంటే ఈ ఫామ్ని ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఈ S43 ఫామ్ ఇండివిజువల్గా నింపేసి ఎంతమంది విద్యార్థుల యొక్క కరెక్షన్స్ కనుక ఉంటే, అంటే స్కూల్ లాగిన్లో కాక మిగతా ఈ 3 అంశాలు కూడా నేము, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, తర్వాత క్లాస్ చేంజ్, తర్వాత ఆధార్ నెంబర్, ఇవన్నీ కూడా ఏవైతే మనకు చేసుకోవాలనో అవన్నీ కూడా నింపేసి ఇక లెఫ్ట్ సైడ్లో మనకి హెచ్ఎం గారి యొక్క నేము, మరి అదేవిధంగా సిగ్నేచర్ స్టాంప్ వేసుకోవాలి. రైట్ సైడ్లో ఎంఈఓ గారి యొక్క స్టాంపు సిగ్నేచర్ వేసుకొని ఎంఆర్సీలో నుండి ఎంఐఎస్ గారికి సబ్మిట్ చేస్తే వాళ్ళు కొత్తగా వాళ్ళ యొక్క లాగిన్లో ఎంటర్ చేయడం జరుగుతుంది. కాబట్టి S43 ఫామ్ అనేది మన డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా డౌన్లోడ్ చేసుకొని మీరు ఫిలప్ చేసి ఎంఆర్సీలో సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ అంశం నచ్చిందా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండ్ ఆల్.